బీసీలకు రాజ్యాధికారం వస్తే బీసీలు ఏం చేస్తారు? ప్రతి బీసీ గూడా నాకు రాజ్యాధికారం కావాలని కోరుకుంటలేడు. ఏం చెప్తే వాళ్ళొస్తారు. అంటే గివే స్కాలర్‌షిప్‌లు, గివే హాస్టల్‌లు, ఇవే గివే రిజర్వేషన్‌లు రిజర్వేషన్లు ఇవి ఎంతమందికి ఉపయోగపడతాయి? నథింగ్. ఆ చదువుకున్న వాళ్ళు కొంతమంది ఎలైట్ పీపుల్‌కి ఉపయోగపడతాయి. డౌన్ టెన్ పీపుల్ బట్ గ్రామాలల్లో 120కి పైన బీసీల తెగలున్నాయి. అవును. సంచార జాతులున్నాయి. వాళ్ళకు ఈ రిజర్వేషన్‌లతోని వాళ్ళకి ఒరిగేదేంది? నథింగ్. ఈ ఫారెన్ స్కాలర్‌షిప్‌లతో వాళ్ళకి ఒరిగేదేంది? ఈ స్వయం ఉపాధి పథకాలు ఎంతమందికి ఇస్తున్నారు? రాజ్యాధికారం వస్తే మాకేమొస్తదో నేను మున్నూరు కాపులలో పోయి చెప్తేనే వాళ్ళకి అర్థమవుతది. యెస్. ఇప్పుడు ఎవరి బాధలు వాళ్ళకుంటాయి. బీసీలకు ఒక్కొక్క తెగకు ఇప్పుడు కుమ్మరాయన ఉన్నాడు. కుమ్మరాయన ఒకప్పుడు ఇంటికి ఎవరొచ్చినా కూడా ఆ కుమ్మరి మట్టితో చేసిన దాంతోని నీళ్ళిచ్చేవాళ్ళు. ఆ ముంచుకొని రావడానికి తొట్టి ఉండేది కుమ్మరి చేసింది. వడ్లింటికి వస్తే దాచుకోవడానికి ధాన్యాగా గరిసె ఉండేది. కుమ్మరి మట్టితో చేసింది. ఇంటి మీద ప్రతి సంవత్సరం పెంక కప్పించుకునేవాళ్ళు. ప్రతి అవసరానికి ఇంటికి పోతే కిచెన్‌లోకి పోతే అన్నం వండేది, కూర వండేది కుండలనే. కుండల్లోనే మట్టి పాత్రలు. చెరువుకు పోయి నీళ్ళు తెచ్చుకుంటే కుండ పట్టుకొని పోయి తెచ్చేవాళ్ళు. అప్పుడు ప్లాస్టిక్ రాలేదు. ఎవరో ధనవంతుల ఇళ్ళల్లో ఇత్తడి బిందెలు ఉండేది. అంటే ప్రతి అవసరానికి కుమ్మరే ఉండేది. యెస్. ఇప్పుడు మోడర్నైజేషన్‌లో కుమ్మరి చేతిలో ఏం మిగిలిందంటే పెళ్లి చేసుకుంటే ఐరన్ కుండ, కళ్ళు బారే కాడ లొట్టి, ఉగాది పచ్చడి కుండ, ఎవరైనా చచ్చిపోతే సావకుండా. ఇప్పుడు బీసీలకు రాజ్యాధికారం వస్తే కుమ్మరాయన అడుగుతాడు నాకేమొస్తది అంటాడు. ఏమిస్తాం మనం ఆయనకు? ప్లాస్టిక్ బిందెలు వచ్చినాయి. కుమ్మరి కుండ బరువు ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ బిందె పట్టుకుపోయి నీళ్ళు తెచ్చుకుంటున్నారు. ఎవరైనా ఇంటికి వస్తే మగ్గులో నీళ్ళు ఇస్తున్నారు. బకెట్లు చాలా చీప్‌గా మనకు ప్లాస్టిక్ బకెట్లు దొరుకుతున్నాయి. ఇంట్లో అన్నీ కూడా ఇండాలియము, నాన్ స్టిక్ కుక్కర్సు, తర్వాత రకరకాల వంట పాత్రలు వచ్చినాయి. మంచినీళ్ళు తాగే గ్లాస్ కూడా ఇవాళ కుమ్మరిచ్చింది కాదు. ఇంటి మీద మోడర్నైజేషన్‌లో రూఫ్‌లు వచ్చినాయి. ఆస్బెస్టాస్ వచ్చినాయి. కుమ్మరికి ఏం చెప్తాం చెప్పండి? ఏం లేదు. కాపులకు ఏం చెప్తాం? దీని మీద బీసీలు కూర్చొని ఆలోచించాలి. ఫస్ట్ బీసీలు ఒక దగ్గర కూర్చునే వాతావరణమే లేదు. కూర్చోవాలి. నేను నిన్న ఒక మీటింగ్‌లో చెప్పాను. మున్నూరు కాపులకి ఏం చెప్దాం? మున్నూరు కాపుల మీటింగ్ అది. నేను అన్నాను వడ్లు పండించిన వాడు వడ్లు అమ్ముకుంటాడు. జొన్నలు పండించిన వాడు జొన్నలు అమ్ముకుంటాడు. అంతే. బీసీలకు రాజ్యాధికారం వస్తే వడ్లు పండించిన వాడు వడ్లు అమ్మాల్సిన అవసరం లేదు. జొన్నలు పండించిన వాడు జొన్నలు అమ్మాల్సిన అవసరం లేదు. నేను సౌత్ ఆఫ్రికాలో, బ్రెజిల్‌లో చూశాను. జొన్నల నుంచి 13 బై ప్రొడక్ట్స్ వస్తున్నాయి. వడ్ల నుంచి 7-8 బై ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఈ బై ప్రొడక్ట్స్‌ని ఈవెన్ పేలాల పొట్లం కూడా మనము హల్దీరామ్‌ది కొనాలనా మనం అక్కడి నుంచి వచ్చింది. తడిసిన బియ్యాన్ని కానీ, దొడ్డు బియ్యాన్ని కానీ తను అటుకులు చేయలేడా? జొన్నలను పేలాలుగా మార్చలేడా? చక్కగా చేస్తారు. ఏం లక్షల రూపాయలు కావాలన్నా మిషన్లకు? ఓ బ్రాండింగ్ వేసుకోలేడా? మార్కెటింగ్ చేయలేడా? కాపులల్లో ఆడిటర్స్ లేరా? కంపెనీ సెక్రటరీలు లేరా? ఇండస్ట్రియల్ అడ్వైజర్స్ లేరా? చాలా మంది ఉన్నారు. మరి ఎందుకు ఇంకా దేశానికి స్వాతంత్రం వచ్చినాక 78 ఏళ్ల తర్వాత కూడా మనం ఎవడు ఏది పండిస్తే గదే అమ్మాలనా? మార్వాడీస్ వచ్చేసి వాళ్ళు లేదా వ్యాపారస్తులు వచ్చేసి దాన్ని బ్రాండింగ్ చేసి వాళ్ళు వాల్యూ అడిషన్ చేసి ఎక్కువ రేట్లకు వాళ్ళు అమ్ముకుంటే మళ్ళీ పోయి కొనుక్కొచ్చుకోవాలన్నా మనం? అంటే ఇవన్నీ బీసీలకు రాజ్యాధికారం వస్తే బీసీలు వెనుకబడ్డ వాళ్ళు కాదు, బీసీలు వెనక్కి నెట్టబడ్డ వాళ్ళు. సృజనాత్మక శక్తి ఉన్నదే ఈ బీసీ కులాలల్లో. ఒక కుండ చేయడం ఎంత సృజనాత్మక శక్తి? మట్టి నుంచి పంట పండించి ధాన్యాన్ని తీసుకురావడం ఎంత సృజనాత్మకత ఉంటుంది? మురికి బట్టల్లో నుంచి మైల తీసేసి తెల్లగా చేయడంలో సృజనాత్మకత లేదా? బీసీ అంటేనే అది ఒక సృజనాత్మక శక్తి ఉన్న కమ్యూనిటీ అని. రాసుకోకుండా చూడకుండా సుఖసత్తయ్య గంటల కొద్దీ కథ చెప్పేవాడు కదా. సృజనాత్మకత ఉన్నోడు వెనకబడ్డాడట, ఎన్నడు కష్టపడినోడు కూర్చొని తిన్నోడేమో ఆస్తులు దగ్గరనే కాబట్టి వాడు తెలివి కల్లోడట. ఇదే బీసీల రాజ్యాధికారం వస్తే ఈ సృజనాత్మక శక్తి బయటికి రావాలి. అప్పుడు దేశానికి ఎకానమీ పెరుగుతుంది. ఇలా 50% మందిని 60% మందిని వెనుకబడ్డ వాళ్ళని తొక్కేస్తున్నావు కదా, వాళ్ళని బిచ్చగాళ్ళలాగా చేసి సబ్సిడీల మీద ఆధారపడేటట్టు చేస్తున్నావు కదా. నిజంగా వాళ్ళందరూ ఎకానమీలో పాల్గొన్నప్పుడు, ప్రొడక్షన్లో పాల్గొన్నప్పుడు, వాళ్ళ కళలను వాళ్ళ సృజనాత్మక శక్తిని పదన పెట్టినప్పుడు, పనిచేసే అవకాశం వచ్చినప్పుడు దేశ సంపద ఎంత పెరుగుతుంది? ఈ దేశంలోనే కేవలం మోడీకి రాజ్యాధికారం వస్తే బీసీల రాజ్యాధికారం కాదు అది. మోడీ మంచివాడే కావచ్చు, కానీ బీసీలను స్వయం శక్తితో పైకి వచ్చేటట్టుగా చేయడంలో ఆయన శక్తి సరిపోతలేదు. కేవలం ముద్రా లోన్స్ ఇట్లాంటివి కొన్ని ఇచ్చారు, స్వచ్ఛ భారత్ లాంటివి ఇంప్లిమెంట్ చేశారు, ఓ 10-11 మంచి పనులు చేశాడు మోడీ.
కానీ బీసీ రాజ్యాధికారం వస్తే మోడీ చేసినట్టు కాదు, నిజంగానే దేశం గర్వపడే విధంగా, దేశ ఆర్థిక వ్యవస్థ తలెత్తుకొని నిలబడే విధంగా ప్రపంచానికి ఒక ఆదర్శమైన విధానం బీసీల రాజ్యాధికారం ద్వారా రావాలి. దానికోసం విజన్ రూపొందించాలి. ఆ విజన్ను కన్సర్న్డ్ పీపుల్ దగ్గర తీసుకెళ్ళాలి. వాళ్ళందరికీ రాజ్యాధికారం వస్తే ఏమొస్తుందో నరనరన జీర్ణింపజేయాలి.